ఈ ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇన్నిసార్లు పరీక్షలు దిద్దే దాంట్లో వైఫల్యం నిర్వహించడంలో అంటే ఇంకా అసలు ఎక్కడుంది ప్రభుత్వము? అంటే పూర్తిగా పైరవకారులమయం అయిపోయింది. బాధ్యతారహితంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు, పరిపాలన కుప్పగూలింది. కాబట్టి ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయి. అందుకే తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మిత్రులారా, మన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక్క పరీక్ష కూడా చక్కగా జరపని ప్రభుత్వం మీద మనం పోరాటం చేస్తున్నాం. పేపర్లు అమ్ముకొని వ్యాపారం చేసి పిల్లల జీవితాల్లో నిప్పులు పోసి మనతోని భవిష్యత్తును ఇవాళ గాలిపటంలాగా మన భవిష్యత్తుతోని ఆటలాడుతున్నటువంటి ప్రభుత్వం మీద మనం ఒక పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటాన్ని మనం అందరం కలిసి చాలా ఐకమత్యంగా ముందుకు నడపాలి. అర్హులైన ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాము. తప్పనిసరిగా ఈ తప్పిదం రాష్ట్ర ప్రభుత్వం వాటి తక్షణమే టీఎస్పీఎస్సీని రద్దు చేస్తూ నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఎవరైతే అపేర్ అయిన ఆస్పిరెంట్స్ కూడా ₹1,00,000 ఈ వీళ్ళ ఖాతాల్లో కూడా వీళ్ళందరూ కూడా నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి ఎన్ఎస్ఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ సంబంధించిన సభ్యులందరిపైన కూడా సరైన రీతిలో ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎన్ఎస్ఐ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ లీక్ వీరుడు ఎవరు? లేకపోతే ముఖ్యమంత్రి అనేటోనికి ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన సమాచారమే లేకుంటే ఇక ఆయన ముఖ్యమంత్రికి ఎందుకు? ఇక్కడ వేలాది మంది విద్యార్థుల యొక్క ప్రాణాలకు సంబంధించిన అంశం అది. ఒక్కొక్కరు నాకు ఫోన్లు చేస్తుంటే నాకు భయం అవుతున్నది.